కేటీఆర్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదన్నారు. వీరి విషయంలో సీఎం రేవంత్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని, తానైతే ఎప్పుడో జైలుకు పంపేవాడినని అంటున్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎవరు కేసులు పెట్టిండ్రు? వాళ్ళు బతికిపోయినరు. ఇంకా నేను లేని సీట్ల నేను ఉంటే మాత్రం ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండేటోళ్ళు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి సంవత్సరం ఆగిండు. అదే రాజగోపాల్ రెడ్డి అయితే ఎప్పుడో బొక్కలేస్తుండే టీఆర్ఎస్ వాళ్ళందరినీ. జగదీశ్వర్ రెడ్డి అందరికంటే ముందు జైలుకు పోతుండే. ఈ సంవత్సరం మొత్తం జైలునే ఉంటుండే కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్. ఆయన అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్లో పండుకుంటాడు. 10 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేసిండు. మొత్తం లక్షల కోట్ల అప్పులు చేసిండు, అవినీతి చేసి దోసుకున్నారు. కేటీఆర్ జైలుకు పోతా అంటుండు కదా. జైలు టైం వచ్చినప్పుడు పోదు, తొందర ఎందుకు పడుతుండే ఆయన? టైం వచ్చినప్పుడు అది కూడా పోవాల్సిందే కదా.